హనుమంతుడు సంజీవిని కోసం హిమాలయాలకి వెళ్ళినప్పుడు రావణుడు కాలనేమి అనే ఒక రాక్షసుడిని పిలిచి హనుమంతుడు తిరిగి వచ్చే లోపల చంపగలిగితే అర్ధరాజ్యాన్ని తనకిస్తానని మాటిస్తాడు. దాంతో కాలనేమి ఒక ఋషి రూపంలోకి మారి హనుమంతుడు వెళ్లే దారిలోని వేచి ఉంటాడు. అయితే దారిలో ఈ ఋషిని చూసిన హనుమంతుడు సంజీవిని గురించి కనుక్కోవడానికి వెళ్లడంతో కాలనేమి నేను నీకు సంజీవిని గురించి చెప్తాను, కానీ దానికన్నా ముందు నువ్వు ఈ నదిలో స్నానం చేసి తిరిగిరా అని అంటాడు. దాంతో స్నానం చేయడానికి నదిలోకి దిగిన హనుమంతుడిని ఒక రాక్షస మొసలి పట్టుకుంటుంది. కానీ హనుమంతుడు ఆ మొసలిని చంపేయడంతో ఆ మొసలికి శాప విమోచనం కలిగి ఒక అప్సరస బయటకు వచ్చి ఇంద్రుడి వల్ల తను శపించబడిందని బయట ఉన్న ఆ ఋషి కాలనేమి అనే ఒక రాక్షసుడు అని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో హనుమంతుడు కాలనేమితో ఘోరంగా యుద్ధం చేసి కాలనేమిని చంపేస్తాడు. తర్వాత కొన్ని మంది గంధర్వులు కనిపించడంతో వాళ్ళకి సంజీవిని ఆచూకిని అడుగుతాడు. కానీ వాళ్ళకి సంజీవిని గురించి ఏమీ తెలియకపోవడంతో ఇంక సమయం వృధా చేయకూడదు అని మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని పెకలించి లంకకి తీసుకువెళ్తాడు హనుమంతుడు. కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అందరూ చెప్పండి జై బజరంగబలి.